అప్పుడు ఈ తెలుగు క్యాస్ట్ ను తీసుకెళ్ళి దాంట్లో బీసీల మీద వాస్తాము. దానికి ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత 2001లో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి తను రాసుకున్నట్టు తన కుటుంబం ఉంది, నా పిల్లలు బీసీలు కావాలి, నా కుటుంబ పరివారం అంతా బీసీలు కావాలి, నాకు భార్య పిల్లలు ఉన్నారు అని రాసుకున్నాడా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడైందో జీవో తీసుకో. కాంగ్రెస్ పార్టీ అయినప్పుడే అయింది, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కాలే. దాన్ని తీసుకొచ్చి ఆపాదించి ఈ రోజు నీకు ఉన్నాయి అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నీకు ఆర్థిక దివాలా తీసుకుని ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులలో నీకు కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. ఇన్ని లక్షల మంది చేయనప్పుడు, ఇంత క్యాస్ట్ డిస్పారిటీ గా మనం బీసీ సంఘాలు జరగనప్పుడు ఇదెట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడితే దాన్ని తప్పించుకోవడం కోసము ఏదో ఒకటి పెద్దవాళ్ళని మనం ఏదో పబ్బడం వేస్తే దృష్టి అంతా మరుస్తానని చేసే ప్రక్రియలో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనంట రెడ్డిలు కూడా 300 కాపంట, రేవంత్ రెడ్డి కూడా 300 కాపంట. చాలా మంది 300 కాపులు ఉన్నారు రెడ్లల్లో. అదే రెడ్డి కూడా 300 కాపంటే రెడ్లు మంది అందరూ బీసీలు అయిపోతారు కదా. మీరు ఆ పని చేస్తారా ఏమి? రెడ్లందరినీ బీసీలో చేరుస్తారా ఏమి మీరు బీజేపీ? ఒక పద్ధతి ప్రకారము, ఒక పద్ధతి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తులుగా, రాజ్యాంగం చేసే వ్యక్తులుగా మేము రాజ్యాంగ ప్రక్రియను గౌరవిస్తూ మీ కుల దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అయ్యాం. అదే సమయంలో కుల జరిగినప్పుడు, బీసీసీ జరిగినప్పుడు దాన్ని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఎత్తి చెప్పారు. మా నాయకులంతా చెప్పినారు, మా బండి సంజయ్ గారు చెప్పినారు, డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పినారు, అందరూ కూడా చెప్పారు ఇవి ఇక్కడ పొరపాట్లు జరిగినాయి అన్నారు. నేను మొదటిసారి సర్వే చేస్తున్నాను దానికోసం మాట్లాడి, కానీ నీ దగ్గర నీ సంఘాలను పెట్టుకొని మాట్లాడుకుంటూ ప్రైమ్ మినిస్టర్ తిడతా, ప్రైమ్ మినిస్టర్ మాకు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ అవమానించడం కొత్త కాదు. భారతీయ జనతా పార్టీ చాలా సార్లు అవమానించారు, దోనొక పార్టీ అని చెప్పి అవమానించారు. ఇప్పుడు 3 సార్లు మీరు ఎందుకు అధికారంలో రాలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు అధికారంలో అన్నది అంత ముందు మరి మోడీ గారు వచ్చేదాకా మొత్తం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. అది మనము దీన్ని కంపేర్ చేయలేము కుమార్ గారు. పవర్ అధికారం అనేది చెప్పలేము. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, జరుగుతూ ఉంటుంది. 10 ఏళ్ళు ఢిల్లీలో అధికారం మీద అక్కడ 27 ఏళ్ళు పట్టింది మీకు ఢిల్లీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గెలుచుకోవడానికి బీజేపీకి. సో ఇవన్నీ పవర్ వచ్చిందా పోయిందా, ఎవరెప్పుడు గెలిచారు అనేది సపరేట్ మ్యాటర్స్. కానీ ఇక్కడ తీవ్రమైన ఆరోపణ పెద్దోళ్ళని అంటే ఈయన పెద్దోడు కాదా? ఈయన కూడా ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి గారు ఇంకా పెద్దవారు దేశానికి ప్రధానమంత్రి, రైట్? ఆయన ముఖ్యమంత్రి చేసే ప్రధానమంత్రి అయ్యాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే క్లియర్ గా ఒక పెద్ద తేనె తుట్టని కదిపినట్టుగా కదిపినాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన బీసీఏ కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకొని బీసీ అని పిలిపించుకుంటున్నాడు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇది బీజేపీ ఎంతవరకు దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది అనేది నా పాయింట్. నేను మీ ద్వారా సార్ ఏబిఎన్ ద్వారా ఛానల్ ద్వారా చెప్తున్నాను, అది 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు జరిగిన దీన్ని నేను కట్టుబడి ఉన్నాను. అక్కడ ప్రజల నుంచి సోషల్ ఎకనామిక్ సర్వే జరిగినప్పుడు అక్కడ రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి నివేదిక ప్రకారము దాన్ని తీసినమాట వాస్తవము. 2001లో అయింది, 2004లో కాదు, 1994లో కాదు, 2001లో జరగలేదు, అది 94లో జరిగింది. ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయింది 2001లో, సీఎం అయింది. మీరు అనేది అది 2001లో ఆయన సీఎం అయినారు. 99లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఇది జరిగింది అనేది మీరు అంటున్నారు కదా, అదే కదా? 94లో అక్కడ ప్రభుత్వం గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జూన్ 25న ఆమోదం చేసి జీవో వెళ్ళింది 94లో. ఈయన అయింది 2001లో. ఏ ఆలోచనతోటి చేస్తారు దేశం? ఆయన ఈ కులం దేనికోసం చేస్తారు మీరు ఆయన తెలియ అంటే నూనె వ్యాపారా, లేకపోతే ఆయన కుటుంబాలు పెరగాలని కూడా ఆయన దేశం కోసం మొత్తం త్యాగం చేసి తిరుగుతున్న, దేశం ధర్మం కోసం తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి కులం ఆపాదించి క్యాస్ట్ తీసుకొచ్చి క్యాస్ట్ ఆయనకు ఏ లాభం కోసం ఆయన క్యాస్ట్ మార్చుకుంటాడు? ఎందుకు కన్వర్ట్ చేసుకుంటాడు కులాన్ని? ఆయన అంతకుముందు ఆయన మనస్తత్వం బీసీ అంటే మీది ఎస్సీ మనస్తత్వం ఉందా? నీదైనా బీసీ మనస్తత్వం ఉందా? నీది భక్తు ఏ మనస్తత్వం ఉండో తెలంగాణ మనస్తత్వం ఉంది. ఎవరికుంటది, ఎవరికుండే మనస్తత్వం అనుకుంటది. ముఖ్యమంత్రి గారు అంటున్నాడు కదా, మోడీ గారు ఆ మనస్తత్వంలో ఉన్నాడు, కాస్ట్ మారింది కానీ ఆయన మనస్తత్వం మారలేదు కాదు. ఇప్పుడు ఎస్ కుమార్ కి పటేల్ మనస్తత్వమో దొరల మనస్తత్వం రమ్మంటే వస్తుందా? రాదు. రాదు. బాలరాజ్ యాదవ్ కి పటేల్ మనస్తత్వమో దొరల మనస్తత్వమో రమ్మంటే వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఎదగాలనుకుంటారు, వాటిని బలపరచుకోవాలనుకుంటారు, అంతే. రైట్. ఎనీవే, బాలరాజ్ యాదవ్ గారు గుడ్ ఈవినింగ్.